Hello job seekers. Welcome to our channel Job Hi Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, టుడే ఇంకొక ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సో ఎవరికైతే నెంబర్స్ అండ్ డేటా మీద వర్క్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీ వాళ్ళకి సరిగ్గా అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఆ డేటాకి సంబంధించిన రోల్ అనమాట ఫ్యాక్టర్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ఇది కంప్లీట్లీ పర్మనెంట్ రిమోట్ జాబ్ అనమాట. మీరు ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు పర్మనెంట్గా. సో దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే న్యూ వ్యూయర్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ జాబ్ అప్డేట్ మనకి ఫ్యాక్టర్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో డేటా అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి మనకి లొకేషన్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉందన్నమాట హైరింగ్ ఆఫీస్. సో మనకి ఇది రిమోట్ ఆపర్చునిటీ, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది మీకు. సో మనకి ఫ్యాక్టర్ కంపెనీ కోసం అయితే ఒకసారి ఓవర్వ్యూ చెప్తాను అనమాట. సో ఇది మనకి ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుని లా సేవలు అయితే ఉంటాయి కదా, ఇంటిగ్రేటెడ్ లా, దాని మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తారనమాట. లీగల్ అండ్ కాంట్రాక్టింగ్ సోర్సెస్ అయితే మనకి సర్వీసెస్ అందిస్తాయి ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుని. సో వీళ్ళైతే Fortune 500 కంపెనీస్కి అయితే వర్క్ చేస్తారనమాట. క్లయింట్స్ బ్యాంక్స్ అలాగే ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళ క్లయింట్స్కి అయితే వీళ్ళు వర్క్ చేస్తారని చెప్తున్నారు. అలాగే మనకి ఇది 300 లాయర్స్ కన్నా ఎక్కువ మంది ఉంటారు వీళ్ళ దగ్గర. అలాగే లీగల్ స్పెషలిస్టులు, టెక్నాలజిస్ట్ ఇలా ఉంటారని చెప్తున్నారు. సో దీంట్లో మనకి డేటా ఇంపార్టెంట్ కాబట్టి డేటా రిలేటెడ్ రోల్లో మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ట్రెడిషనల్ లాస్ అవి వీళ్ళు ఎక్స్పర్టైజ్ అయితే ఉంటారు అందులో. సో మనకి రోల్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ నేను మీకు ఇంకా డీటెయిల్గా తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఓవర్వ్యూలో చెప్తాను. డేటా అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ రోల్ కాబట్టి మీరు వచ్చేసి హై క్వాలిటీ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎర్రర్స్ కనిపెట్టడము, లేకపోతే ఇంకా టెక్నాలజీని ఇంకా ఎఫిషియెంట్గా ఎలా వర్క్ చేయొచ్చు, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ని మీరు మీట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ జాబ్ రోల్లో. సో నేను మీకు తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో జాబ్ సమ్మరీ ఫస్ట్ చూద్దాము. సో ఈ రోల్లో వచ్చేసి మీరు డేటాలో అయితే పని చేయాల్సి ఉంటుంది అనమాట, డేటాతో. సో కంపెనీ యొక్క మనకి ఆర్థిక మరియు కార్యకలాపాల గణాంకాలను ట్రాక్ చేయాలి. అంటే మనకి నెంబర్స్ అండ్ డేటా మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వర్కింగ్లో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ మెట్రిక్స్, సో ఇవి ఉంటాయి కదా, వీటి మీద ఎర్రర్స్ లేకుండా రిపోర్ట్స్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇది జాబ్ సమ్మరీ. సో మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ 4 పాయింట్స్ నేను ఇప్పుడు అవి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి డేటా అక్యురసీ అండ్ రిపోర్టింగ్ అనమాట. సో ఇందులో వచ్చేసి మీరు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి, అలాగే అనలైజ్ చేయాల్సి ఉంటుంది. మీకు స్ప్రెడ్ షీట్స్ అండ్ డేటాబేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ డేటాని కలెక్ట్ చేసి దాన్ని వెరిఫై చేయాలన్నమాట, వ్యాలిడేట్ చేసి నెక్స్ట్ రిపోర్ట్ అయితే తీయాలన్నమాట. సో మనకి ఆటోమేషన్ అండ్ ఎఫిషియన్సీ సెకండ్ పాయింట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏఐ టూల్స్ అండ్ ఆటోమేషన్ అనమాట. సో మనకి మాన్యువల్గా వర్క్ అయితే చేసి ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి కాబట్టి సో మీరు ఆటోమేషన్ ఏఐని యూస్ చేసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ నెక్స్ట్. సో ఇందులో వచ్చేసి మీకు ఏదైనా వర్క్లో ఎలాంటి బ్యారియర్స్ అంటే ఆటంకాలు ఇలా ఉంటాయి కదా, సో ఇలాంటివి ఉంటే మీరు దాన్ని ఫైండ్ చేసి లేటర్ డేటాను అయితే మీరు సజెస్ట్ చేయాలన్నమాట. బెటర్ వేస్లోన ఎలా సేవ్ చేయొచ్చు, ఎలా హ్యాండిల్ చేయొచ్చు డేటాని కరెక్ట్ ప్రాసెస్లో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొలాబరేషన్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో మీరు ఒక ట్రస్టెడ్ అడ్వైజర్తో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్లయింట్ టీమ్స్లో మీకు టెక్నికల్ డేటా మీద నాలెడ్జ్ అయితే ఉండాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. సో డేటా ఆధారిత పరిష్కారాలను మీరే వివరించాల్సి ఉంటుంది, డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఎసెన్షియల్ స్కిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇవన్నీ ఎసెన్షియల్ స్కిల్సే, మనకు కావాల్సిన స్కిల్స్ అనమాట. సో ఫస్ట్ మనకి టెక్నికల్ స్కిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనకి ఎక్సెల్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో అందులో వచ్చేసి సబ్ టాపిక్స్ పైవట్ టేబుల్స్, ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా అవి. అలాగే SQL కూడా ఇంపార్టెంట్ అనమాట, డేటాబేస్ కాబట్టి మనకి మ్యానిపులేషన్కి ఇంపార్టెంట్.
అలాగే మనకి అటెన్షన్ టు డీటెయిల్ అని మెన్షన్ చేశారు. సో మీకు చిన్న చిన్న తప్పులు కూడా లేకుండా మీరు అన్నీ చాలా జాగ్రత్తగా అయితే మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. యాక్యురేట్గా రిజల్ట్స్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి. అలాగే మీకు మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇందులో. సో మీరు కేవలం ప్లాన్ చేయడమే కాకుండా మీరు పనిని చేసి చూపించే వ్యక్తి అయి ఉండాలని చెప్తున్నారు. అలాగే మీరు ఎంత ప్రెషర్లో ఉన్న వర్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో డిజైరబుల్ స్కిల్స్ వచ్చేటప్పటికి మనకి ఇంకా ఎక్స్ట్రా మ్యాండేటరీ కాకుండా ఎడిషనల్ స్కిల్స్ అనమాట ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా డిజైరబుల్ అని చెప్పి. సో ఈ స్కిల్స్ అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి VBA ఆర్ మ్యాక్రోస్, పవర్ BI, పవర్ ఆటోమేట్ అండ్ షేర్ పాయింట్. సో ఈ స్కిల్స్ వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదని చెప్తున్నారు. అలాగే మనకి పవర్ BI మీ అందరికీ తెలుసు కదా. సో డేటా రిపోర్ట్స్ జనరేట్ చేయడంలో ఎక్కువ యూస్ చేస్తాము. ఆటోమేషన్ టూల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటి మీద అయితే నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. సో ఇలా డేటా అండ్ నెంబర్స్ ఫీల్డ్లో మీకు నాలెడ్జ్ ఉంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు ఈ జాబ్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు అనమాట. సో మంచి కంపెనీ కాబట్టి మనకి ఎవరైతే డేటా రిలేటెడ్ ఫీల్డ్స్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా డేటా అనలైటిక్స్ అవిను. సో మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో మీరు ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ కూడా మంచిగా ఉంటుంది ఇలాంటి పొజిషన్స్కి. సో పెద్ద కంపెనీతో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉండి లేకపోతే ఎక్సెల్ ఆర్ SQL మీద చాలామంది డిగ్రీ కంప్లీట్ చేసాక ఇలాంటి స్కిల్స్ ఉండి ఆగిపోతారు. సో మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాము. సో అప్లై ఫర్ దిస్ జాబ్ అయితే నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో మనకి పేజ్కి అయితే రీడైరెక్ట్ అయింది. సో ఫస్ట్ వచ్చేసి LinkedIn ప్రొఫైల్ అని చెప్తున్నారు. మీకు ఉంటే అప్లై విత్ LinkedIn డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు. లేకపోతే రెజ్యూమే ఆర్ CV మెన్షన్ చేశారు కదా, స్టార్ ఉంది. సో కంపల్సరీ రెజ్యూమే అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి, ఇక్కడ మీ ఈమెయిల్ అయితే ఇవ్వండి, అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. కరెంట్ లొకేషన్ అండ్ కరెంట్ కంపెనీ నాట్ మ్యాండేటరీ, స్టార్ లేవు. ఒకవేళ మీకు నచ్చితే ఇవ్వచ్చు. లింక్స్ కూడా ఇవ్వండి. LinkedIn URL, ఇక్కడ మీకు LinkedIn అకౌంట్ ఉంటే దాని URL, అలాగే అదర్ వెబ్సైట్స్ ఏమైనా పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ ఉంటే ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వండి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఆర్ యూ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ద కంట్రీ, దిస్ రోల్ ఈస్ బేస్డ్, ఇది ఇండియా బేస్డే కాబట్టి ఎస్ అని ఇచ్చేసేయండి. లేటర్ డూ యూ రిక్వైర్ ఏ వర్క్ వీసా ఆర్ స్పాన్సర్షిప్ ఫర్ దిస్ రోల్, మీకు వీసా ఆర్ స్పాన్సర్షిప్ కావాలని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అయితే మెన్షన్ చేయండి. సో వాట్ టైప్ ఆఫ్ రైట్ టు వర్క్ యు ఆర్ హోల్డింగ్ అని అడుగుతున్నారు. సో మీరు ఏ టైప్ ఆఫ్ వర్క్ హోల్డ్ చేస్తున్నారు అనేది మీరైతే ఇక్కడ ఇది డైరెక్ట్ జెమినీలో పేస్ట్ చేస్తే మీకు ఆన్సర్ అయితే వస్తుంది. అదైతే ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఇంగ్లీష్లో ఇమ్మని అడగండి. సో వాట్స్ యువర్ నోటీస్ పీరియడ్ అడుగుతున్నారు. నోటీస్ పీరియడ్ సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయని అడుగుతున్నారు, అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీ అనేది. అలాగే క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఈ పొజిషన్కి మీకు ఉన్నాయని అడుగుతున్నారు. ఏమీ లేకపోతే లెస్ దెన్ 1 year అని ఇవ్వండి. ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన బాక్సెస్ని చెక్ చేయండి. అలాగే హ్యావ్ యూ అబ్టైన్ ద నెసరీ డిగ్రీ రిక్వైర్మెంట్ లిస్టెడ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో కంపల్సరీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట దీనికి. మనకైతే జాబ్ డిస్క్రిప్షన్లో డిగ్రీ అనేది మెన్షన్ చేయలేదు. సో డిగ్రీ అంటే డేటా అనలైటిక్స్ కాబట్టి మీకు మోస్ట్లీ MBAకి సంబంధించి డేటా రిలేటెడ్ ఆల్ బీటెక్ అయితే ఉంటాయి కదా. సో అలాంటి డిగ్రీసే అడుగుతారు. సో ఎస్ ఆర్ నో అయితే ఇవ్వండి. సో అదర్ ఇక్కడ ఏం స్టార్ లేదు కాబట్టి ఇంకేమైనా మీకు సజెషన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇండియా క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. కరెంట్ శాలరీ అండ్ ఎక్స్పెక్టెడ్ శాలరీ ఇన్ LPA. సో LPA అంటే ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మెన్షన్ చేయండి. ఈజ్ బైబ్యాక్ అండ్ ఆప్షన్ అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అనేది ఇవ్వండి. నోటీస్ పీరియడ్ మెన్షన్ చేయండి. ఎప్పుడు అవైలబుల్ టు స్టార్ట్ అని అడుగుతున్నారు. సో ఎప్పటి నుంచి రెడీగా ఉంటారు మీరు వర్క్ చేయడానికి అనేది మెన్షన్ చేయండి. అలాగే ప్రొక్యూర్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. సేల్స్ రిలేటెడ్, అది ఇవ్వండి. అలాగే మీకు వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అడుగుతున్నారు, ఉంటే మెన్షన్ చేయండి. సో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ డ్రాఫ్టింగ్ అండ్ నెగోషియేటింగ్ కమర్షియల్ కాంట్రాక్ట్స్, అది. అలాగే ఆర్ యూ బేస్డ్ ఇన్ బెంగళూరు అని కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ ఎస్ ఆర్ నో అయితే మెన్షన్ చేయండి. సో మనకి ఇంకా US ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నారు. సో కంప్లీషన్ ఈజ్ వాలంటరీ అండ్ విల్ నాట్ సబ్జెక్ట్ యూ టు అడ్వర్స్ ట్రీట్మెంట్ అని అయితే మెన్షన్ చేశారు. సో మనకి జెండర్ ఇవ్వాలి, అలాగే రేసిజం అండ్ వెటర్నస్ స్టాటస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేటర్ మీరు సబ్మిట్ అప్లికేషన్ చేయొచ్చు. ఇది USకి సంబంధించింది అనమాట, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ జాబ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. రేపు ఇంకొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.